హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గేరకాల కూర అండి, అంటే పొట్టేలు కాల కూర. పొట్టేలు కాళ్ళు అంటారు కదా, ఇది చాలా హెల్దీ అండి. మన పెద్దవాళ్ళు మనం కొంచెం వీక్గా ఉన్నప్పుడు ఇలాంటివి పెడుతూ ఉంటారు, చాలా మంచిదని. సో మనం గారకాల కూరని తయారు చేసుకుందామండి. రోటీస్లోకి, చపాతీలోకి, రైస్లోకి, సంగటిలోకి చాలా సూపర్గా ఉంటుందండి. గారకాల కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను 4 గారకాలు తీసుకున్నానండి. నాన్ వెజ్ షాప్లో అడిగితే ఇలా కొట్టిస్తారండి. చూడండి, ఇక్కడ కొంచెం పెద్ద పెద్దవిగా ఉంటాయి. అయితే ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది. మన పెద్దవాళ్ళు అయితే దీన్ని కట్టెల పొయ్యి మీద చాలాసేపు ఉడకపెట్టేవాళ్ళు. ఈజీగా టేస్టీగా ఈ పాయకూరని కుక్కర్లోనే మనము టేస్టీగా తయారు చేసేసుకోవచ్చండి. షాప్లో నుంచి తెస్తూనే నీట్గా 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. శుభ్రంగా కడగకపోతే కూర అనేది టేస్ట్గా ఉండదు. చూడండి, ఇది బాగా నీట్గా ఉన్నాయి. ముందుగా గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఈ మటన్ పాయ కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ముందుగా ఇందులోకి చెక్క, లవంగాలు, మిరియాలు 1 స్పూన్. మిరియాలు కంపల్సరిగా వేసుకోవాలి. మిరియాలు కచ్చాపచ్చా దంచి అయినా వేసుకోవచ్చు, ఇలాగ అయినా వేసుకోవచ్చు. 2 పెద్ద సైజు ఆనియన్ వేసుకుంటున్నాను. పెద్ద సైజు ఆనియన్ కాబట్టి 2 వేసుకుంటున్నాను. చిన్న సైజు ఆనియన్ అయితే 4 వేసుకోండి. 2 టమాటాలు సన్నగా కోసుకొని వేసుకుంటున్నాను. ఇదంతా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు పొడి, ఒక 2 స్పూన్ల దాకా మిరప్పొడి, కారం తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్నాముగా గారకాళ్ళు. ఇది గారకాళ్ళు అంటారు, మేకకాళ్ళు. చూడండి, ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగి, ఇవి వాళ్ళు కట్ చేసినప్పుడు కొంచెం వీటి మీద నలుపుగా ఉంటుంది. ఇదంతా శుభ్రం చేసుకోవాలి బాగా. దీన్ని ఇప్పుడు ఇందులోకి వేసేసుకుందాం. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత ఇలా రివర్స్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనిద్దాము. చూద్దామా, చూడండి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. ఇంకొక గ్లాస్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇది ఉడకాలి, బాగా ఉడకాలి. ఒక మామూలుగా మనం మటన్ అదైతే ఒక 5-6 విజులు అలా పెడతాము మటన్ని బట్టి. ఇది గారకాళ్ళు కాబట్టి ఇది కొంచెం ఎక్కువసేపే తీసుకుంటుంది. చూద్దాము, ఒక 7-8 విజులు పెట్టి మళ్ళీ తీసి చూద్దాము ఉడికిందా లేదని. చూసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. ఇది బాగా మెత్తగా ఉడకాలి. ఇది ఉడికేటందుకు కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లోనే ఉడికిపెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసేటప్పుడే వేసుకోవాలి, మర్చిపోయాను. ఇలా అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పాయకూరలోకి మసాలా రెడీ చేసుకుందాం. మసాలా అంటే ఏం లేదండి, కొంచెం కొబ్బరి, గసగసాలు 1 స్పూన్, ఈ 2 వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూద్దామా, మనం ఎంత నీళ్ళు వేసాము, బాగా ఇంతవరకు నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం. 2 గ్లాసుల పైనే. చూడండి ఎంత నీళ్ళు తగ్గిపోయిందో, బాగా ఉడికింది. ఇప్పుడు చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి. దీంట్లో ధనియాల పొడి కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇదంతా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని
ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపి కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. ఈ గారకాల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీలోకి, సంగట్లోకి అయితే మరీ టేస్ట్గా ఉంటుంది. సంగటి చేసుకుంటే బా. ఇప్పుడు చివరిగా కొంచెం గరం మసాలా వేసుకున్నాము. గరం మసాలా వేసినాక గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాము. ఓకే, చూసారు కదండి మనకు మటన్ పాయ ఎంత బాగా రెడీ అయ్యిందో. రాగి సంగట్లోకి, చపాతీలోకి, అన్నంలోకి బాగుంటుంది. బగారా రైస్ లో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.